బ్లడ్ ఈజ్ లైఫ్ ఆఫ్ ఫ్లెష్. ఈ మాట వినే ఉంటారు కదా. రక్తమే దేహమునకు జీవనాధారం. అవును, బైబిల్లో అనేక సార్లు మనం ఈ యొక్క మాటను గురించి ధ్యానిస్తూ వచ్చారు. లేవియ కాండములో 17వ అధ్యాయము 11వ వచనంలో చాలా చక్కగా ఆ మాట గురించి, అంటే నేడు మానవ జీవనాధారానికి రక్తమే మూల కారణం. ఎందుకంటే బ్లడ్ యొక్క కాంపోనెంట్స్, బ్లడ్ సెల్స్, బ్లడ్ న్యూట్రియంట్స్, బ్లడ్లో ఉన్న ప్రతి కాంపోనెంటే ఒక మనిషికి జీవనాధారంగా. కాబట్టి రక్తం ప్రాణం. బ్లడ్ ఈజ్ ఎ లైఫ్ ఆఫ్ ఫ్లెష్. రక్తమే దేహానికి జీవనాధారం. ఒక దేహం ఆరోగ్యంగా ఉండాలి అన్న రక్తమే కారణం, వ్యాధుల వారు కావాలన్నా రక్తమే కారణం. రక్తం ఆరోగ్యంగా ఉంటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు, రక్తం తక్కువగా ఉంటే మనిషి అనారోగ్యాల పాలవుతాడు. బ్లడ్ యొక్క కాంపోనెంట్స్లో ఏమాత్రం తేడా ఉన్నా, అంటే బ్లడ్ సెల్స్లో హెచ్చు తగ్గులు ఏమాత్రం ఉన్నా కూడా మనిషి యొక్క ఆరోగ్యంలో కూడా ఎన్నో మార్పులు వస్తాయని మరి బైబిల్ మనకి ఇప్పుడు కాదు, దరిదాపు లేవియ కాండము అని అంటే క్రీస్తు పూర్వము 1500 సంవత్సరాలు, అంటే నేటికి 3500 సంవత్సరాల క్రితమే ఈ లేవియ కాండములో ధర్మశాస్త్రంలో మోషే ద్వారా దేవుడు రాయించాడు. కాబట్టి రక్తాన్ని గురించి బైబిల్లో కొన్ని ప్రత్యేకమైన మాటలు ఉన్నాయి. ఏ యొక్క జంతువు యొక్క రక్తం మనం తినకూడదు, ఏ జంతువునైనా రక్తముతోటి తినకూడదు. దాని గొంతు కోసినప్పుడు రక్తం పూర్తిగా బయటికి ప్రోక్షించబడ్డ తర్వాత మాత్రమే దాని యొక్క మాంసాన్ని తినవచ్చు అని రక్తాన్ని గురించి ప్రత్యేకమైన మాటలు ఉన్నాయి. అందుకే చనిపోయిన జంతువులు తినకూడదు, రక్తం వాటిలోనే ఉంటుందని. ఈ రకంగా రక్తాన్ని గురించి ప్రత్యేకమైన మాటలు రాయబడి ఉన్నాయి. అయితే ప్రపంచ చరిత్రలో ఈ బైబిల్ యొక్క క్రెడిబిలిటీని చాలా మంది నమ్మరు. ఎందుకంటే ఇది విశ్వసనీయత లేని గ్రంథం అని కొంతమంది యొక్క అభిప్రాయం. దీని యొక్క క్రెడిబిలిటీని అనేక సార్లు మరి ప్రశ్నిస్తూ ఉంటారు. కాబట్టి అనేక సార్లు ఆ యొక్క బ్లడ్ గురించి బైబిల్లో చెప్పిన మాటలను కొట్టివేశారు, అసలు పట్టించుకోలేదు. ఆ మాటల గురించి ఎవరు చర్చించలేదు. కానీ ఒక విచిత్రం ఏంటో తెలుసా? మనుషులు ఎందుకు వ్యాధులకు గురవుతున్నారు, మనిషి యొక్క రోగాలకు కారణం ఏంటి, మనిషి యొక్క ఆరోగ్యానికి ఉన్న అసలు రహస్యం ఏంటి, మనిషి యొక్క శరీరంలో ప్రాముఖ్యమైన స్రావాలు ఏంటి అని పరిశోధనలు చేసినప్పుడు శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారిగా బ్లడ్ అనే కాంపోనెంట్ కనుక్కున్నారు. దానిలో 1628 సంవత్సరంలో విలియం హార్వే అనే డాక్టర్ మొట్టమొదటిసారిగా ప్రపంచానికి రక్తాన్ని పరిచయం చేశారు. మానవ రక్తమే కాదు కానీ అనేక జీవులలో ఈ రక్తం ఉంటుందని, ఆ రక్తంలో అనేక రక్త కణాలు ఉంటాయని, ఆ రక్త కణాల ద్వారా మరి మన శరీరానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, మరి ఆ బ్లడ్ ద్వారానే మనం తీసుకున్న ఆక్సిజన్, శ్వాస ద్వారా తీసుకున్న ఆక్సిజన్ కానీ, మనం భోజనం ద్వారా తీసుకున్న న్యూట్రియంట్స్ కానీ, శరీరంలో ప్రతి చోటికి కూడా ఈ యొక్క రక్తమే వాటిని సరఫరా చేస్తుందని, మన శరీరంలో ఉన్న ప్రతి టిష్యూకి, ఆ టిష్యూస్లో ఉన్న ప్రతి సెల్స్కి, ఆ జీవకణాలన్నిటికీ కూడా ఆ న్యూట్రియంట్స్ను చేరవేసే ట్రాన్స్పోర్టింగ్ సిస్టమ్ అంతా కూడా ఈ యొక్క రక్తమే అని మొట్టమొదటిసారిగా ఈ యొక్క విలియం హార్వే అనే డాక్టర్ ప్రపంచానికి పరిచయం చేసి, ఒక పెద్ద సెమినార్ కండక్ట్ చేసి, ఒక పేపర్ పబ్లికేషన్ చేసి ఆ యొక్క రక్తాన్ని గురించిన విలువను ప్రపంచానికి చూపిస్తే, అప్పుడు బైబిల్ యొక్క క్రెడిబిలిటీని ప్రశ్నించిన వారు, ధర్మశాస్త్రంలో లేవియ కాండములో రక్తము గురించి రాయబడ్డ మాటల్ని కొట్టివేసిన వారు, నవ్విన వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇలాంటి గొప్ప రహస్యాలు, ఇలాంటి అనేకమైన వింతలు, విచిత్రాలు మరి బైబిల్లో క్రీస్తు పూర్వము 1500 సంవత్సరంలో ఎలాంటి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎలాంటి రీసెర్చ్ వర్క్, ఎలాంటి మెడికల్ రీసెర్చ్ లేని ఆ రోజుల్లో మరి ఏ రీతిగా మోషేకు తెలిసింది, మరి ఏ రీతిగా మోషే
తాను రాసిన లేవియా కాండంలో ఈ రక్తాన్ని గురించి ప్రస్తావించాడు. రక్తం యొక్క విలువల గురించి ప్రస్తావించాడు. మనిషి ఆరోగ్యానికి రక్తమే కారణమని, మనిషి అనారోగ్యానికి రక్తమే కారణమని, కాబట్టి రక్తంతో దేన్ని కూడా మనం తినకూడదని అంత ఖచ్చితంగా మోషే ఎలా చెప్పాడు అని అప్పుడు ఈ బైబిల్ యొక్క క్రెడిబిలిటీ పెరిగింది, విశ్వసనీయత అప్పుడు నమ్మడం మొదలుపెట్టారు. ఇంకా రక్తం గురించి ఏమేమి లోతైన విషయాలు ఉన్నాయని బైబిల్లో అనేక విషయాలు మరి ఆ దినం నుంచి వెతకడం మొదలుపెట్టారు. ఇలా 1628వ సంవత్సరంలో ఎప్పుడైతే విలియం హార్వీ బ్లడ్ గురించి, ఆ బ్లడ్ కాంపోనెంట్స్ గురించి ప్రపంచానికి పరిచయం చేశారో, 1667వ సంవత్సరంలో మరి ఒక డాక్టర్ తన దగ్గరికి వచ్చిన పేషెంట్ మరి ఎంతో పేల్గా ఉండడం, పూర్తి రక్తహీనతతో ఉండడం, ఆ శరీరంలో ఎట్టి ఆరోగ్యం లేకపోవడం గమనించినప్పుడు మరి రక్తమే మనిషికి జీవనాధారం కదా, ఈ మనిషికి రక్తం ఇస్తే బ్రతుకుతాడేమో అని ఒక ఆలోచన కలిగింది. ఆ డాక్టర్ యొక్క ఆలోచన మొట్టమొదటిసారి ప్రపంచంలో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయడానికి, అసలు ఈరోజు మనం ఒక చిన్న యాక్సిడెంట్ అయినా, డెలివరీకి వెళ్ళినా, ఎలాంటి కాంప్లికేషన్స్ ఉన్నా వెంటనే వెళ్ళి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసుకోగలుగుతున్నాం కదా, ఇలాంటి మొట్టమొదటి ప్రయోగం 1667వ సంవత్సరంలో డాక్టర్ జీన్ బాప్టిస్టే అనే అతను మొట్టమొదటిసారిగా ఒక గొర్రె రక్తాన్ని కొంత మరి ఆ పేల్గా చనిపోయే పరిస్థితుల్లో ఉన్న వ్యక్తికి ఎక్కించి చూశాడు. ఒక అద్భుతం జరిగింది. మరి ఆ వ్యక్తి ఆ గొర్రె రక్తం ఎక్కించడం ద్వారా తిరిగి బతికాడు. మళ్ళా రెండో రోజు మరికొంత రక్తాన్ని ఎక్కించాడు, మూడో రోజు మరికొంత రక్తాన్ని ఎక్కించాడు. 3 రోజులు కంటిన్యూస్గా ఒకే గొర్రెలు ఉంది కొంత 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 రక్తం ఎక్కించడం ద్వారా మరణ పడక మీద ఉన్న వ్యక్తి తిరిగి ఆరోగ్యంగా లేచి నిలబడ్డాడు. ఎప్పుడైతే ఈ విషయం అతను పబ్లికేషన్ చేశాడో ప్రపంచంలో మరి ఎన్నో వ్యాధులతో చనిపోయే వాళ్ళకి రక్తం ఎక్కించడం ద్వారా తిరిగి ఆ వ్యక్తిని మనం బ్రతికించవచ్చు అని ఒక ఆలోచన కలిగింది. ఇదే ప్రయోగాన్ని అదే సంవత్సరం 1667వ సంవత్సరంలో మరి ఇంగ్లాండ్లో 1667వ సంవత్సరంలో డెనిస్ రిచర్డ్ అండ్ ఎడ్మండ్ కింగ్ అనే 2 డాక్టర్లు ఒకసారి ఈ యొక్క ప్రయత్నాన్ని చేశారు. అయితే ఆ యొక్క గొర్రె రక్తాన్ని ఎక్కించిన కొద్దిసేపటికే మరి అనేక రియాక్షన్ల ద్వారా ఆ వ్యక్తి చనిపోవడం జరిగింది. అతన్ని కాపాడలేకపోయారు. మరి 1667వ సంవత్సరంలో డెనిస్ చేసిన ప్రయోగం సక్సెస్ అయింది, ఇంగ్లాండ్లో వీళ్ళు చేసిన ప్రయోగం విఫలమైంది అని మరి ప్రపంచంలో కొన్ని రోజులు ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనే ప్రాసెస్ని పక్కన పెట్టారు. అలా 200 సంవత్సరాల గ్యాప్ తీసుకున్న తర్వాత 1818వ సంవత్సరంలో మరి ఒక డాక్టర్ తన దగ్గర డెలివరీ అయిన ఒక పేషెంట్ పోస్ట్ పార్టమ్ హీమరేజ్ ద్వారా డెలివరీ అయిపోయిన తర్వాత మరి కంటిన్యూస్ బ్లీడింగ్ అవుతూ ఆ డెలివరీ అయిపోయిన ఆ తల్లి మరి ప్రాణాపాయ స్థితికి చేరుకున్నప్పుడు మరి రక్త మార్పిడి మరొకసారి ప్రయత్నం చేయడంలో తప్పే ఉన్నది. ఆ రోజు గొర్రె రక్తం 200 సంవత్సరాల క్రితం ఒక ప్రయోగం చేశారు కదా, ఈరోజు మనిషి నుంచి మనిషి రక్తాన్ని మనం ప్రయోగం చేయడం ద్వారా మరి ఏమైనా ఒక అవకాశాన్ని ఇవ్వగలమేమో, లేదంటే ఈ యొక్క మరి యువతి చనిపోతుంది కదా అని మరి అక్కడే వాళ్ళ తమ్ముడు అందుబాటులో ఉండడం ద్వారా ఆ తమ్ముడి యొక్క కొంత రక్తాన్ని తీసుకొని ఆమెకి ఎక్కియడం జరుగుతుంది. ఆ రీతిగా ఆమె ప్రాణాన్ని కాపాడాడు. 1818వ సంవత్సరంలో జేమ్స్ బ్లండెల్ అనే డాక్టర్ మొట్టమొదటిసారి హ్యూమన్ టు హ్యూమన్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసి సక్సెస్ చేసి ప్రపంచానికి మరొక ఆశని కలిగించాడు. 200 సంవత్సరాల బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఏదైతే గొర్రె రక్తం నుంచి మనిషిని బ్రతికించారో, ఏదైతే ఆ ప్రాసెస్ ఫెయిల్ అయిందో మళ్ళా కొంత ఆశ కలిగింది. అంటే మనిషి రక్తం మనిషికి ఇవ్వడం ద్వారా బ్రతకగలడు అని ఒక నిరీక్షణ ప్రపంచానికి ఇచ్చి ఆ రీతిగా మరి కొన్ని సంవత్సరాలు ఇలాంటి ప్రయోగాన్ని చేస్తూ ముందుకు సాగారు. అయితే మనిషి నుంచి మనిషికి ఇచ్చే రక్తంలో కూడా మరి కొన్ని చోట్ల రియాక్షన్స్ రావడం, కొన్ని చోట్ల ఫెయిల్యూర్స్ రావడం, కొన్ని చోట్ల ఆ రియాక్షన్స్ భయంకరమైన తీవ్ర స్థాయికి చేరి మరి ఆ యొక్క రోగులు చనిపోవడం, ఇవన్నీ కూడా జరిగాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క బ్లడ్ గురించి, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ గురించి ఇంకా పరిశోధన ముందుకు సాగుతూ ఒక 100 సంవత్సరాలు అలానే ముందుకు పరిశోధన సాగగా 1901వ సంవత్సరంలో ఒక డాక్టర్ ప్రపంచానికి ఒక కొత్త విషయాన్ని పరిచయం చేశాడు. అదే బ్లడ్ గ్రూపింగ్. అంటే అందరి శరీరంలో ఒకే రకమైన రక్తము ఉండదు. కొందరిలో ఏ గ్రూప్ రక్తం ఉంటుందనియో, కొందరిలో బి గ్రూప్ రక్తం ఉంటుందనియో, కొంతమందిలో ఏబి గ్రూప్ రక్తం ఉంటుందనియో, మరి కొంతమందిలో ఓ గ్రూప్ రక్తం ఉంటుందనియో, వేరు గ్రూపుల రక్తాలు ఎప్పుడైతే మనం వాళ్ళకి అందిస్తూ ఉన్నామో అలాంటప్పుడు రియాక్షన్స్ వస్తున్నాయని, మరి ఒకే గ్రూపుకు సంబంధించిన వ్యక్తి అదే గ్రూపుకు సంబంధించిన వారికి రక్తాన్ని ఇవ్వడం ద్వారా ఎలాంటి కాంప్లికేషన్స్ రావని ప్రపంచానికి ఒక గొప్ప ఊరటనిచ్చాడు. ఆయన పేరే కార్ల్ ల్యాండ్స్టైనర్. ఆయననే ఫాదర్ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అని కూడా అంట. ప్రపంచానికి ఇలాంటి బ్లడ్ గ్రూపింగ్స్ గురించి పరిచయం చేసిన వ్యక్తి. కాబట్టి ఈరోజు ప్రపంచంలో ఎంత చక్కగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ జరుగుతున్నాయి. నిజంగా కార్ల్ ల్యాండ్స్టైనర్ ఇంత గొప్ప రీసెర్చ్ చేయడానికి ఆయన ఎంతో చక్కగా ఆయన యొక్క మరి బైబిలోగ్రఫీలో, ఆయన యొక్క సాక్ష్యంలో ఆయన ఎంతో చక్కగా చెప్పాడు. ద బైబిల్ ఈజ్ ద ఎవిడెన్స్ ఆఫ్ మై రీసెర్చ్ అని 1901వ సంవత్సరంలో ప్రపంచానికి ఒక కొత్త ఊరటను ఆయన ఇచ్చాడు. కాబట్టి ఈరోజు చూడండి, మరి 1920లో మొట్టమొదటిసారిగా రెడ్ క్రాస్ ఒక బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించి, మరి ఆ రోజు ఫస్ట్ వరల్డ్ వార్ జరుగుతూ ఉన్నప్పుడు ఎంతోమంది మరి ఆర్మీ వాళ్ళని, యుద్ధంలో దెబ్బతిన్న సైనికుల్ని, ఆ గాయాలతో రక్తస్రావాలతో చనిపోతున్న వారిని ప్రాణాలు కాపాడగలిగింది. ఈరోజు ప్రపంచంలో ఏ ఊరికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ ఒక రెడ్ క్రాస్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఈరోజు అవగాహన పెరిగింది, మనం కూడా బ్లడ్ డొనేషన్ చేయాలి. మరి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి ప్రాణాలు కాపాడడానికి రక్తదానం ఎంతో ఉపయోగకరమైంది. కాబట్టి ప్రియులారా, మరి బైబిల్లో ఏవైతే ఈ రక్తాన్ని గురించిన మాటలు రాయబడి ఉన్నాయో అవి ఎంతో సత్యమైన మాటలని, సత్యజీవ వాక్యమని ఈరోజు 20th సెంచురీలో, 19th సెంచురీలో ప్రపంచానికి తెలియజేయబడ్డది. కాబట్టి ఎవ్రీ టైమ్ ఐ విల్ సే the Holy Bible is a highly credible Bible. దీన్ని మనం నమ్మాలి. దీంట్లో ఉన్న ప్రతి మాట సత్యం, దీంట్లో ఉన్న ప్రతి వాక్కు సత్యం. ఆ సత్యాన్ని నిరూపించడానికి శాస్త్రవేత్తలు అనేక ప్రయోగాలు చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. సో గాడ్ బ్లెస్ యూ.